Hello friends, this is Balu. Welcome to my channel Civil Engineering World by Balu. Today let us discuss about a few problems on basic properties of soils. Okay, now see the first question. Here given the specific gravity of a soil sample is 2.7 and its void ratio is 0.945. If it is fully saturated, what will be the moisture content of the soil? Okay, now the given data in the question is nothing but the specific gravity and void ratio. And please remember one point, read question carefully and observe the whatever the data given in the question. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ జీ వాల్యూ ఇచ్చిండు, వాయిడ్ రేషియో ఈ వాల్యూ ఇచ్చిండు. నెక్స్ట్ ఫుల్లీ శాచురేటెడ్ అన్నాడు. ఫుల్లీ శాచురేటెడ్ అంటే సాయిల్లో మొత్తం వాయిడ్స్ అనేది వాటర్తో మొత్తం ఫిల్ అయిపోయినాయి. వాయిడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. For fully saturated case, degree of saturation is nothing but 1. He is asking the moisture content. Moisture content is nothing but water content. Okay, now G is given, E is given, and we all know degree of saturation is 1. And using the relation, we know that E is equal to WG by S star. Substitute the given values and remember one point, while we are substituting water content, we have to substitute it in ఫ్రాక్షన్స్ నాట్ పర్సంటేజ్. ఇక్కడ మనం డబ్ల్యూ వాల్యూ మనం ఇప్పుడు కనుక్కుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఒకవేళ ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఫ్రాక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. పర్సంటేజ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, మన డాటా వచ్చింది, ఈ రిలేషన్ యూజ్ చేసుకొని మనం చేసేసేది ప్రాబ్లం. బట్ మనకి రిలేషన్స్ గుర్తుండాలి. అవి గుర్తులేకపోతే ఎలాంటి ప్రాబ్లం అయినా మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఏ శాంపుల్ ఆఫ్ డ్రై సాయిల్ weighs 120 grams and its volume 80 ml. If the specific gravity is 2.8, the void ratio of the sample is what they are expecting, the value of void ratio. And the given dry soil అంటే డ్రై సాయిల్ అంటే voids అనేది totally occupied by air, there is no water at all. 120 grams ఇచ్చాడు అండ్ వాల్యూమ్ 80 ml. ఎంఎల్ అంటే సిసి అండి, క్యూబిక్ సెంటీమీటర్స్. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ గివెన్ డాటా ఇస్ జీ ఈజ్ ఈక్వల్ టు 2.8, డ్రై వెయిట్ ఇస్ 120 grams అండ్ 80 ml ఆర్ 80 cc ఇస్ ద వాల్యూమ్. ఇప్పుడు గామా డి అంటే వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. వెయిట్ ఎంత? డ్రై వెయిట్ 120 grams అండ్ వాల్యూమ్ అంటే డ్రై సాయిల్ యొక్క వాల్యూమ్ 80. అండ్ ఫ్రమ్ దట్ వీ క్యాన్ know the value of dry unit weight. From dry unit weight, we know the formula of G gamma W by 1 plus C. అంటే ఈ G gamma W by 1 plus C ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే G plus ESR into gamma W by 1 plus C అనేది జస్ట్ బల్క్ యూనిట్ వెయిట్. బట్ ఇన్ డ్రై యూనిట్ వెయిట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇస్ 0. ఇఫ్ ఈ సబ్స్టిట్యూట్ G plus ESR into gamma W by 1 plus C లో SR ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు G gamma W by 1 plus C ఫార్ములా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ గామా డీలో జీ తెలుసు, గామా డబ్ల్యూ అంటే 1 అండ్ 1 ప్లస్ ఈ గామా డి తెలుసు. దీంట్లో నుంచి మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, లెట్ us take up third problem. The true and apparent specific gravity of a fully saturated soil are 2.7 and 2 respectively. The void ratio of the soil is, again they are expecting void ratio, not at all new for us. Okay, now given true and apparent specific gravity అంటే ఫస్ట్ మనకు ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటో తెలియాలి, అపరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటో తెలియాలి. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే మనకు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. అపరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ, అంటే టోటల్ వెయిట్ని కన్సిడర్ చేసుకునే చేసేదేమో మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. ఓన్లీ జస్ట్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సాలిడ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు సాలిడ్స్ అండ్ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు టోటల్ వెయిట్. ఓకే, మనకు జీ వాల్యూ తెలుసు, జిఎం వాల్యూ తెలుసు. జిఎం అంటే టోటల్ వెయిట్ కాబట్టి ఇక్కడ సాయిల్ అనేది సాచురేటెడ్ స్టేట్లో ఉందని చెప్పిండు కాబట్టి మనం టోటల్ గామా సాచురేటెడ్ తీసుకున్నాం. నెక్స్ట్ గామా సాచురేటెడ్ బై గామా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అపారెంట్ స్పెసిఫిక్ గ్రావిటీ. అండ్ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ అన్నాడు కాబట్టి మనకు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1 absolutely. And from the formula we all know
గామా ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ సి ఈఎస్ఆర్ ఇంటూ గామా డబ్ల్యూ బై 1 ప్లస్ సి. కానీ దాంట్లో మనం ఫుల్లీ సాచురేటెడ్ అని చెప్పింది కాబట్టి ఎస్ఆర్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఫార్ములా వస్తుంది. గామా సాట్ ఈజ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ సి బై 1 ప్లస్ సి ఫ్రమ్ గామా సాట్ బై గామా డబ్ల్యూ. దీన్ని రేషియో చేస్తే మనకి 2 అని తెలుసు. ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసామంటే కథం ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఫ్రమ్ దట్ వీ క్యాన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వాయిడ్ రేషియో. I hope you understand these problems also, very easy problems. I am not taking very difficult problems. If you want more difficult problems, then comment in the comment section so that I will take up the difficult problems which are going to be asked in competitive exams like IAS and GATE examinations. Now let us enter into the fourth problem. ఈ ఫోర్త్ ప్రాబ్లం అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రాబ్లం అండి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రాబ్లం అనేది తీసుకున్నాను డైరెక్ట్. నేను రోజు దాంట్లో కనీసం ఒక క్వశ్చన్ అనేది పెడుతున్నాను, అంటే రిలేటెడ్ టు డిఫరెంట్ సబ్జెక్ట్స్. డే బై డే అంటే ఒక రోజు ఎన్విరాన్మెంటల్, ఒక రోజు జీటీ, అలా డిఫరెంట్ పెడుతున్నాను. దాని నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. దాన్ని ఫాలో అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని ఫాలో చేయండి. దాని ఐడి సివిల్ వరల్డ్ 6819. ఫ్రమ్ దట్ పేజ్ ఓన్లీ ఐ హ్యావ్ టు దిస్ ప్రాబ్లం. ఒక క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఇన్ 200 grams soil sample, 100 grams constitute soil particles. What is the water content of soil? అసలు వాటర్ కంటెంట్ అంటే ఏంటిది? వాటర్ కంటెంట్ ఈస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ వాటర్ టు వెయిట్ ఆఫ్ సాలిడ్స్. ఇక్కడ వాడు ఏం చెప్తాడు, ఇక్కడ 200 grams ఆఫ్ సాయిల్ శాంపిల్ అని చెప్పిండు. 100 grams కన్స్టిట్యూట్ సాయిల్ పార్టికల్స్. 100 grams ఆల్రెడీ సాలిడ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ మిగిలిన 100 grams ఏముంటాయి? 200 gramsలో వెయిట్ ఆఫ్ వాటర్, అంటే 100 నుంచి మిగిలిన 100 grams వెయిట్ ఆఫ్ వాటర్ ఉంటే 100 grams వెయిట్ ఆఫ్ సాలిడ్స్. 100 by 100 దిస్ ఇస్ నథింగ్ బట్ 1 into 100 100%. అంటే 100% is the water content of the soil. Okay, let us enter into the fifth problem, which is a problem కాదు, అది స్టేట్మెంట్. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్లలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయితే ఏముండదు, కాకపోతే మీకు కరెక్ట్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ తెలిసివ్వకుండా స్టేట్మెంట్స్ చదివితే ఆ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ కాన్సెప్ట్ మిస్ అంటే సగం నేర్చుకోవద్దండి. ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. సగం నేర్చుకుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఇక రాదు. అదే ప్రాబ్లం అయితే ఫార్ములా గుర్తుకుంటే డైరెక్ట్ చేయొచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకుంది, మీకు తెలిసే ఉంటుంది, సివిల్ వరల్డ్ 681. దాంట్లో రోజు ప్రాబ్లమ్స్ పెడుతున్నాను. నాకెందుకో బాగా అనిపిస్తుంది. చాలామంది నేర్చుకుంటున్నారు, ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటాను. దాన్ని ఫాలో చేయండి, మీకు చాలా నేర్చుకోవచ్చు, ఇంకా చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను. ప్రాక్టికల్గా ఎలా థింక్ చేయాలి అంటే రోడ్ పరంగా, ఇప్పుడు ఈ వాటర్ పరంగా చాలా సివిల్ ఇంజనీర్ అంటే చాలా ఉంటాయి. దానిలో ప్రాక్టికల్గా ఇప్పుడు మనకు బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్. బుక్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడే మనకు ఏం నేర్చుకున్నాం అనేది యూజ్ అవుతుంది. అలా ప్రాక్టికల్గా కూడా క్వశ్చన్స్ పెడుతున్నాను, కొంచెం విచ్ వీ హ్యావ్ టు థింక్. ఓకే, నౌ లెట్ us see this question. Pick up the correct statement from the following. Okay, వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. The void space between the soil grains is filled partly with the air and partly with air. Yes, of course. వాయిడ్ స్పేస్ అంటే అది వాటర్ తోటి కొంచెం ఫిల్ అవుతుంది, ఎయిర్ తోటి ఫిల్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, అది ఎక్కడ ఉండే సాయిల్ బట్టి అక్కడ. సపోజ్ ఒకవేళ ఫుల్లీ సాచురేటెడ్ స్టేట్ ఉన్నప్పుడు మొత్తం వాటరే ఆక్యుపై చేస్తుంది, అదే డ్రై స్టేట్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎయిరే ఉంటుంది. అంటే సిచ్యువేషన్ బట్టి ఆడ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక జనరల్ స్టేట్మెంట్ చెప్పాడు కాబట్టి ఓకే, పార్ట్లీ ఫిల్డ్ విత్ ఎయిర్ అండ్ పార్ట్లీ ఫిల్డ్ విత్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇన్ పర్ఫెక్ట్లీ సాచురేటెడ్ సాయిల్ ద వాయిడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్. ఎస్ ఆఫ్ కోర్స్. పర్ఫెక్ట్లీ సాచురేటెడ్ స్టేట్ ఉన్నప్పుడు వాయిడ్స్ ఆర్ టోటల్లీ ఆక్యుపైడ్ బై వాటర్. ఈ స్టేట్మెంట్ అనేది నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాను. అండ్ డ్రై సాయిల్లో కూడా వాయిడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఎయిర్. ఎస్ ఆఫ్ కోర్స్. కంప్లీట్లీ అంటే సాయిల్ ఫేస్ డయాగ్రామ్ ఐడియా ఉండాలి. ఫేస్ అంటే ఏంటిది? ఇప్పుడు పార్షల్లీ సాచురేటెడ్, ఇన్ పార్షల్లీ సాచురేటెడ్ స్టేట్స్ ద వాయిడ్స్ ఆర్ partially occupied by water and partially occupied by air. In fully saturated state, the voids are completely occupied by water. In dry state, the voids are completely occupied by air. You have to remember these statements. These are very important statements. It is the basic concept. So the option is, all options are correct. I hope you enjoyed my video. ఓకే, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద నేను టేకప్ చేస్తాను. ఇంకా చాలామంది వేరే స్టూడెంట్స్ కూడా సి మీద, C++ మీద చేయాలనుకుని అంటున్నారు. కానీ అది సివిల్ ఫీల్డ్ కాబట్టి C++ అంత బాగా చెప్పలేకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్.
Based on the requirement of the students, I will take up any subject. Whatever I know, I will serve you for to know something and to learn something. It is my duty. And thank you for watching my video. Subscribe my channel Civil Engineering World by Balu, and click bell icon for more videos. And I will do more and more videos on different concepts and topics based on your requirements. And thank you.